అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన కార్యవర్గ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు టీబీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశం ప్రారంభం కానుంది. కార్యవర్గం ఏర్పాటైన తర్వాత తొలి సమావేశం కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. సమావేశంలో నూతనంగా నియమితులైన ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొనున్నారు. తెలంగాణ పార్టీ బలోపేతంపై చర్చించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ రాజు లైవ్ లో అందిస్తారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో టీబీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఎన్ రామచంద్రరావు అధ్యక్షతన కార్యవర్గ సమావేశం ప్రారంభం కాబోతా ఉంది. ఇవాళ ఉదయం 11 గంటలకు ఈ యొక్క సమావేశం ప్రారంభమవుతుంది. ఈ సమావేశంలో నూతనంగా నియమితులైనటువంటి ప్రధాన కార్యదర్శులు వీరితో పాటుగానే వివిధ మోర్చాల అధ్యక్షులతో పాటుగానే ఉపాధ్యక్షులు కూడా పార్టిసిపేట్ చేస్తారు. ప్రధానంగా భవిష్యత్ కార్యాచరణతో పాటుగానే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలతో పాటుగానే ఇటీవల GST 2.0ను తీసుకువచ్చింది. దాన్ని కూడా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుతుంది అనేది కూడా వివరించేటటువంటి ప్రణాళికను సిద్ధం చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఉంది. మరోవైపు త్వరలో జరగబోయేటటువంటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికతో పాటుగానే స్థానిక సంస్థల ఎన్నికలకు ఏ విధంగా బీజేపీ సమాయత్తం కావాలనేటటువంటి అంశాలపైన కీలకంగా చర్చించబోతా ఉంది. ఈ యొక్క సమావేశం నూతనంగా కార్యవర్గం నియామకం అనంతరం తొలిసారి జరుగుతున్నటువంటి సమావేశం కావడంతో ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇవాళ జరగబోయేటటువంటి సమావేశంలో అత్యంత కీలకమైనటువంటి పార్టీకి సంబంధించినటువంటి సంస్థాగత నిర్మాణంతో పాటుగానే పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఇటీవలనే ఇతర పార్టీలకు చెందినటువంటి మాజీ ఎమ్మెల్యేలు ఇతరులను కూడా చేర్చుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క చేరికలను ఆపరేషన్ ఆకర్షణను మరింత ఉధృతం చేయాలి, భారీగా చేరికలను ప్రోత్సహించాలనేటటువంటి ఉద్దేశంతో టీబీజేపీ ఉంది. కాబట్టి చేరికలను ప్రోత్సహిస్తూనే మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు ఏ విధంగా సమాయత్తం కావాలి, ఎటువంటి వ్యూహాలను అనుసరించాలి, మరోవైపు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటి నుంచే ప్రచారం ముమ్మరం చేయాలి. అభ్యర్థిని అధిష్టానం ప్రకటిస్తుంది. ఎవరికి వారు పేర్లు చెప్పకుండా పార్టీ కోసం కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ సర్కార్ అమలు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలను జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి ప్రతి ఓటర్కు తెలియజేయాలనేటటువంటి లక్ష్యంతో కూడా ఇవాళ కీలక భేటీ జరగబోతా ఉంది. ఈ భేటీ ఉదయం 11 గంటలకు ప్రారంభమైన వెంటనే కూడా అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు సభ్యులందరినీ ఆ సమావేశానికి పరిచయం చేస్తారు. ఆ తర్వాత ముఖ్యమైనటువంటి ఈ యొక్క ఎజెండాలో ఉన్నటువంటి కీలక అంశాలు కూడా చర్చించేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తారు.